కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 85 ప్రకారం తెలంగాణకు చట్టబద్ధంగా లభించిన నీటి హక్కులను రక్షించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిర్వహించనున్న 18వ సమావేశంలోని ఎజెండా అంశాలను వెంటనే ఉపసంహరించాలంటూ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు హరీష్ రావు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా ఆమోదించిన తెలంగాణ ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల అనుమతులను తిరిగి సమీక్షించే ప్రయత్నమే ఈ ఎజెండా అంశాల ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం 2 రాష్ట్రాల మధ్య వివాదం కాదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియ, విశ్వసనీయత, చట్టబద్ధతకు సంబంధించిన అంశమని హరీష్ రావు స్పష్టం చేశారు. జీఆర్ఎంబీ ఎజెండాలో కాళేశ్వరం, చౌటుపల్లి, హనుమంతరెడ్డి, ముక్తేశ్వరం, చెనక, కొరట, మోదీకుంటవాగు, కడెం, గూడెం, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం వంటి తెలంగాణ కీలక ప్రాజెక్టులకు ఇప్పటికే లభించిన అనుమతులను తిరిగి పరిశీలించే అంశాలు ఉన్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ నిర్దేశిత చట్టబద్ధ ప్రక్రియ పూర్తి చేసుకుని కేంద్ర అనుమతులు పొందాయని వివరించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నీటి వాటాను గుర్తిస్తూ జీఆర్ఎంబీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తీసుకున్న గత నిర్ణయాలను కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. ఇప్పటికే SWC జల విజ్ఞాన పరంగా అంగీకారం తెలిపినటువంటి సమ్మక్క సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి మిగిలిన చట్టబద్ధ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు హరీష్ రావు. ఇది సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి, తాగునీటి భద్రతతో పాటు తెలంగాణలోని లక్షలాది మంది రైతుల ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని లేఖలో పేర్కొన్నారు హరీష్ రావు.